నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. రామాయణాన్ని రాయాల 3 రోజుల్లో ఒకటి రాయవచ్చు. మీరు లెక్క పెట్టారు. చాలామంది ఒక్క రోజులోనే రాయొచ్చు. రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చేతులు ఎత్తండి ఎవరు రాశారని. రాశారు, చాలామంది రాశారు. 3 రాశారు ఒక్క రోజులో. గ్రేట్. శ్రీరామ, మంచి పని చేశావు, చాలా సంతోషం. రాయాలి. మీరు రాస్తానని అందరు కూడా ఒక సంకల్పం చేసుకోండి. ఎందుకంటే తొందరగా నేను చూడాలి అది. అందుకని ఎందుకు అంటున్నానంటే, ఒంగోలులో ఒక రామాలయం కడుతున్నాం. పెద్దగా ఉంది రామాలయం, చాలా పెద్దగా ఉంది. కుంభాభిషేకం కాలేదు, ఇంకా అవుతుంది. పూర్తి రామాలయం. బాగా ఉంటాడు, పురుషోత్తమంగా ఉంటాడు రాముడు. ఏర్పాటు చేస్తున్నారు. కుంభాభిషేకం త్వరలో కావచ్చు. అందుకని ఆ స్వామికి ఆ నిమిత్తంగా మనం అర్పణ చేయాలని చెప్పేసి అనుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లిఖిత యజ్ఞం మీరు రాసి, ఎవరైనా మహాభక్తులు ఎవరైనా శతశ్లోకి రామాయణాన్ని ఇటువైపు 3 శ్లోకాలు ప్రింట్ చేస్తే దాన్ని చూసుకొని ఇటువైపు రాసేది. అట్లా కూడా పుస్తకం తయారు చేయండి. 1,00,000 పుస్తకాలు తయారు చేసి ఇటువైపు ఏ కన్నడం భాష అంటే కన్నడం భాష, తెలుగు భాష అంటే తెలుగు భాష, హిందీలో అంటే హిందీ, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్, అట్లా 3 శ్లోకాలు పడుతుంది ఒక పేజీకి అనిపిస్తుంది. 3 శ్లోకాలు ఇటువైపు ప్రింట్ చేస్తే ఇటువైపు చూసుకొని రాయటం. లేదు మనకు అట్లే వచ్చేస్తుందంటే మామూలు పుస్తకంలో రాసేసుకోవచ్చు. ఇది అక్కడే లేదు కొంచెం. ఈ పుస్తకం కొంతమందికి మాత్రమే, ఇది వాళ్ళు చూసుకొని రాయటానికి. ఎన్నో కోట్లు జపించారు. ఆ జపానికి లిఖిత యజ్ఞం కూడా చేస్తే మహత్తరమైనటువంటి ఫలం మనకు కలుగుతుంది. నేను రిపోర్ట్ చేయాలి అక్కడ. అందుకని మిమ్మల్ని గురించి నేను రిపోర్ట్ ఎక్కడో ఒక చోట చేయాలి, తప్పదు. అప్పుడు మీరంతా ఉండాలన్నారు దగ్గర. మాటికి అంటారే జన్మజన్మలకు మీరే ఉండాలని. ఇవన్నీ చేస్తే నిజమవుతుంది కూడా, మీ మాట నిజమవుతుంది. ఇవన్నీ చేయాలి. చేతులు ఎత్తండి ఎవరెవరు లిఖిత యజ్ఞంలో పాలు పంచుకుంటారు. చాలా సంతోషం. ఎంత పడితే ఎంత రాయాలి, అంతే. రాయలేను అనుకోకూడదు. మీరు ఎన్నైతే ఎన్ని రాయొచ్చు, ఎంతైతే ఎంత రాయొచ్చు. లిఖిత యజ్ఞం ఏ భాషలోనే రాయొచ్చు, మీ ఇష్టం. రాస్తారన్న ఒక నమ్మకంతో మీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నా. మీరన్నీ నేను చెప్పిందంతా చేశారు. ఏది చెప్పినా అదంతా చేసేసారు. ఏ మంత్రం చెప్పినా చేశారు. ఇక నాకే లేటు, అట్లా చేసేసారు. ఆకలి ఉన్నప్పుడు మనకు ఊరగాయ కూడా బలి బాగుంటుంది, చాలా బాగుంటుంది. లేకపోతే ఆకలిగా లేనప్పుడు అమృతం ఇచ్చినా కూడా మనం ఏదో కొంచెం తేడాగా ఉంది అంటాం. ఆకలి కొని భోంచేస్తే ఎంత బాగుంటుందంటే, వంట ఇంట్లో అన్నపూర్ణమ్మ వంట ఇంట్లో మైసూర్లో గబగబగబగబగా తినేస్తుంటారు. అయ్యో ఉప్పు లేదండి, ఏమో తెలియదండి, తినేసాం, అయిపోతుంది. అట్లా ఆకలి ఉండాలి మనకు. ఆధ్యాత్మిక ఆకలి, సద్గురు దర్శనం ఆకలి ఉంటే మనకు ఏది కూడా అనిపించదు. ప్రయాణం కూడా ఏమనిపించదు. 3 రోజులు. జై గురుదత్త, జై శ్రీరామ్. ప్రియ ఆత్మీయ భగవద్బంధులారా, నేను మీ సత్యనారాయణ గాజుని. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. మైసూర్ అవధు దత్తపీఠం పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు శతశ్లోకి రామాయణం అనగా రామాయణంలోని 24,000 శ్లోకాల నుండి 100 శ్లోకాలుగా చేసి సంక్షిప్త రామాయణంగా పూర్తి రామాయణం వచ్చేలా చేసి ఈ శతశ్లోకి రామాయణాన్ని ఇప్పటి వరకు 14 కోట్ల పర్యాయాలు పారాయణము చేయించడం జరిగింది. అవునండి, యావత్ ప్రపంచమంతా పారాయణం చేసింది. ఈ పారాయణం చేసినందుకు కాను ఇప్పుడు నామలేఖన యజ్ఞం చేశారు. ఈ శ్లోకాలు ఎక్కడ దొరుకుతాయండి అని అంటారు. ఈ శ్లోకాలు చక్కగా ఇగో ఈ బుక్లోనండి. ఈ బుక్లో మొదటగా తీయగా ఇక్కడ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ ఉంది.
ఇటు రాసేస్తే నేమ్ అనే కాడ రాసిన వారి పేరు, కుటుంబ సభ్యుల పేరు, గోత్రనామాలు వ్రాయండి. 2, ఈ ముందు మాట తప్పనిసరిగా వినండి. వ్రాయడానికంటే ముందు యూట్యూబ్లో శతశ్లోకి రామాయణం అని చెప్పి మీకు యూట్యూబ్లో కొడితే కూడా స్వామీజీ వారిది వస్తుంది. ముందుగా అది వినండి. ఆ తదుపరి ఈ శ్లోకాలు మనకున్నవి ఈ 2 పాదాలు, మొదటి లైను, రెండో లైన్ ఖాళీ ఉన్న దాంట్లో రాయండి. మొదటి పాదము మొదటి లైను, రెండవ పాదము రెండో లైన్. చక్కగా రాసిన తదుపరి ఈ 100 శ్లోకాలు పూర్తిగా రాసిన తదుపరి ఇక్కడ నా ఫోన్ నంబర్ కూడా ఉందో, ఈ ఫోన్ నంబర్ ద్వారా కాల్ చేసి నాకు అందచేయండి. ఏమండి సత్యనారాయణ గారు, ఈ రాసిన తదుపరి ఈ పుస్తకాలన్నింటినీ ఏం చేస్తారు? చక్కటి ప్రశ్న అండి. ఈ పుస్తకాలన్నింటినీ, ఈ నామలేఖన భండాగారాన్ని అంతా ఆశ్రమంలో చక్కగా నామలేఖన మండపాన్ని కన్స్ట్రక్షన్ చేసి అండర్ గ్రౌండ్ నుంచి పుస్తకాలన్నీ పెట్టి మండపంలో ఉంచుతారు. మండపంలో ఉంచడానికంటే ముందు ఈ పుస్తకాలన్నింటికి స్వామీజీ వారు ఆశీర్వచన ప్రోక్షణ చేస్తారు. మన పేరు, గోత్రము, కుటుంబ సభ్యుల పేరు, మన చిరునామాతో యుక్తంగా ఉంటే మన ఇంటికి మనకు స్వామీజీ వారు చక్కటి ఆశీర్వచనాన్ని ఇస్తారు. రామనామం ఒక్క పర్యాయం చెప్తే పాపాలు హరిస్తాయి అంటారు. అలాంటిది సంపూర్ణ రామాయణాన్ని రాస్తే అది మనకు, మన తరతరాలకు వెలకట్టలేని నిధి అవుతుంది. లడ్డు కావాలని అయినా అంటే మరో లడ్డు అన్నట్టు శ్రీ స్వామీజీ వారు కట్టే రామాలయానికి కాను ఆ ధ్వజస్తంభం కింద అయోధ్యలో రామకోటి పెట్టినట్టుగా మనము తీసుకెళ్లే ఈ పుస్తకాలు కూడా స్వామీజీ వారు కట్టే రామాలయానికి ధ్వజస్తంభం కింద ఈ పుస్తకాలు కూడా పెడతారు. అక్కడ మండపంలో, ఇక్కడ ధ్వజస్తంభం కింద తరతరాలుగా మన పేర్లు, గోత్రంతో సహా ఉన్న పుస్తకాలన్నింటివి ఇక్కడ ఉండడము ఎంత ప్రశస్తము. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.